మనము బాప్తిస్మము అనేటువంటి ఈ ఆలోచనను మనం నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం. గత 2-3 వారాలుగా ఈ సంగతులు నేర్చుకుంటున్నాం. గత వారంలో బాప్తిస్మములో ఏమి జరుగుతుంది అని మనం ప్రశ్నించుకున్నాం అన్నమాట. బాప్తిస్మములో దేవుడు ఏ ఏ ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు, అవి బాప్తిస్మములో సంభవించేవన్నమాట. ఈ క్రైస్తవ మత ప్రపంచంలో అనేకులు బాప్తిస్మమును ఇవ్వడానికి కుతూహలపడుతున్న బాప్తిస్మమును ఇవ్వడానికి గల కారణము తెలుసుకోకపోవడం వలన బాప్తిస్మమును పొందడానికి గల కారణం తెలుసుకోకపోవడం వలన బాప్తిస్మములో దేవుడు ఏ ఆశీర్వాదములను అనుగ్రహిస్తారో ఆ ఆశీర్వాదములను పొందలేకపోతున్నారు. అందువలన ఏమి నష్టం సంభవిస్తుందంటే, బాప్తిస్మము పొందిన తరువాత విశ్వాస జీవితాన్ని జీవించడంలో సఫలులు కాలేకపోతున్నారన్నమాట. బాప్తిస్మం పొందక ముందు ఎవరిని అనుసరిస్తున్నారు? ఏ మనిషి అయినా, పురుషులైనా స్త్రీలైనా బాప్తిస్మము పొందక ముందు ఎవరిని అనుసరిస్తూ ఉన్నారు? కొలస్సీ పత్రికలో పౌలు యొక్క ఈ సందేశాన్ని చూడండి. 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి బాప్తిస్మం పొందక ముందు దేన్ని అనుసరిస్తున్నారు మనుషులు? మనుషుల యొక్క పారంపర్య ఆచారము. ఈ సంగతిని అపోస్తులుడైన పేతురు తన పత్రికలో కూడా ఆయన వ్రాసినాడు అన్నమాట. మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అని అన్నాడు. పితృ పారంపర్యంగా వచ్చినటువంటి వ్యర్థ ప్రవర్తన. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ పారంపర్యంగా వచ్చినటువంటి ఒక ఆచారం. ఆచారం అన్నప్పుడు
కులాచారం ఉంది, మతాచారం ఉందన్నమాట. వాటిని గురించి ఈయన ఇక్కడ ప్రస్తావించలేదు. అనగా కులాచారాన్ని గురించి, మతాచారాన్ని గురించి ప్రస్తావించాల. మరి ఏ ఆచారాన్ని గురించి ప్రస్తావించినాడు అని అంటే, మనిషి యొక్క నడత, మనిషి యొక్క ప్రవర్తన అనేది ఒక ఆచారం అన్నమాట. చూడండి ఆయన, ఒక మనుషుడు వాని నడత, అంటే మన పూర్వీకులందరూ కూడా ఎలా నడుచుకున్నారు, దానిని వారు తరువాతి తరములకు ఒక ఆచారముగా మిగిల్చిపోయినారనమాట. అది వేషమైన, అది భాష అయిన, అది జీవనమైన, అది ప్రవర్తనైన, అది నడతైన, అది జీవితమైన. అంటే టోటల్గా ఒక జీవితాన్ని వారు ఒక ఆచారముగా ఉంచి వెళ్ళినారనమాట. అంటే జీవితంలో ఏవేవి అగుపడతాయంటే, అబద్ధములు చెప్పడం, అది మనుషులకు ఆచారం అయిపోయింది. పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన ఒక ఆచారం అన్నమాట. దొంగతనం చేయడం పూర్వీకుల దగ్గర నుండి వచ్చినటువంటి ఒక ఆచారం. త్రాగడం అది కూడా పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఒక ఆచారం. అలాగే నరహత్య చేయడము, జారత్వము, వ్యభిచారము, వేశ్య గమనము, బూతులాడడము, పోకిరి మాటలు మాట్లాడడము, సరస్సపు మాటలు మాట్లాడడము, అని చేసుకోవడము, సంపాదించుకోవడము, నిర్మించుకోవడము, దాచుకోవడము, చేర్చుకోవడము, కూర్చుకోవడము, ఇవన్నీ కూడా ఆచారంలో ఒక భాగం. నేను చెప్పేది ఇక్కడ కులాచారము కాదు, మతాచారము కాదు, జీవితమునకు సంబంధించినటువంటి ఒక ఆచారం. ఈ ఆచారము కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, ఈ ఆచారం మాత్రం ఒకటే అన్నమాట. అందరిలోనూ ఒకే ఆచారం ఉందన్నమాట. మీరు ఏ కులాన్ని చూడండి, ఆ కులములు ఇవి కనిపిస్తాయి. అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడము, మోసం చేయడము, వ్యభిచరించడము, త్రాగడము, నరహత్య చేయడము, జారత్వం చేయడము, బూతులు ఆడడము, పోకిరి మాటలు మాట్లాడడము కదా. ఏ మతంలోనైనా చూడండి ఇది ఉన్నది, ఏ కులంలోనైనా చూడండి ఇవి కనిపిస్తాను. కులాలు వేరు కావచ్చు, మతములు వేరు కావచ్చు, ఈ ఆచారం మాత్రం ఒకటి. కులాచారాలు ఉన్నాయి, మతాచారాలు ఉన్నాయి. అవి ఎప్పుడు అగుపడతాయంటే, వారు వారి వారి మతానికి సంబంధించిన, కులానికి సంబంధించిన దేవుళ్ళను పూజ చేసేటప్పుడు ఆ ఆచారాలను అగుపరుస్తారు. కానీ సంవత్సరం అంతట్లో ఉండే ఆచారం ఇదన్నమాట. ఒక మనిషి యొక్క జీవితంలో విలీనమైపోయినటువంటి ఆచారం ఇదన్నమాట. మళ్ళీ చెప్తుంది, అబద్ధం చెప్పడము, దొంగతనం చేయడము, మోసం చేయడము, త్రాగడము, వ్యభిచరించడము, జారత్వం చేయడము, నరహత్య చేయడము, బూతులు ఆడడము, పోకిరి మాటలు మాట్లాడడము కదా, సరస్సోక్తులు ఉచ్చరించడము, ఇంకా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో ఆగుపడతాయి, ఆచారంలో ఆగుపడతాయి అన్నమాట. కనుక బాప్తిస్మం పొందక మునుపు ఒక వ్యక్తి ఎలా జీవిస్తున్నాడంటే, వాడు ఒక ఆచారాల్లో జీవిస్తున్నాడు అన్నమాట. పితృ పారంపర్యంగా వచ్చినటువంటి ఆచారాలు. అది అలాంటి ఆచారాలలో బాప్తిస్మమును పొందకముందు జీవించినారు. బాప్తిస్మం పొందిన తర్వాత ఆ ఆచారమే మారుతుంది అన్నమాట. ఇక్కడ ఒక ఆచారం ఉంది. ఈ ఆచారం ఏంటంటే, ఇది కులాచారం కాదు, ఇది మతాచారం కాదు. ఇది యేసు ప్రభు, దేవుని కుమారుడైన యేసు ప్రభువును చూసి ఆయన దగ్గర నేర్చుకొని ఆయనకి వలె జీవించడం అన్నమాట. ఇది కూడా ఒక
ఇది కూడా ఒక ఆచారం అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. పౌలు చెప్పిన ఈ సంగతి, ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఎక్కడ లేదు? మాలోనైనను అంటే అపోస్తలులోనైనను దేవుని సంఘములోనైనను ఏమి లేదంటాడు, ఇట్టి ఆచారం. ఎలాంటి ఆచారము? కలహప్రియులు అన్నమాట. కనుక లోకములో ఉన్నటువంటి ఆచారము సంఘములో లేదు అంటాడు ఆయన. మరి సంఘములో ఉన్నది ఏది అంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసు, ఆయనను అనుసరించడం అన్నమాట. దాన్ని కొలసి 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయన తెలియజేసిన విషయం అన్నమాట. ఆయనను అనుసరింపక అంటే యేసు ప్రభువును అనుసరించడం అంటే ఒకడు బాప్తిస్మము పొందడానికి గల కారణము యేసు ప్రభువును అనుసరించడం కొరకు బాప్తిస్మం పొందడం. కానీ నేడు చూడండి, మీరు క్రైస్తవ మత ప్రపంచాన్ని చూడండి, బాప్తిస్మము పొందినటువంటి వారు క్రీస్తు యేసును అనుసరిస్తూ ఉన్నారా, లోక సంబంధమైనటువంటి ఆచారములను కలిగి ఉన్నారు. ఒక హిందువుడు, ఒక అన్యజనుడు బాప్తిస్మం పొందవచ్చు. వాడు అది వరకు పూజించినటువంటి దేవుళ్ళను అతడు పూజించకపోవచ్చు. అది వరకు చేసిన పండగలను వాడు చేయకపోవచ్చు. కానీ అతడు వాని జీవితంలో ఈ ఆచారం ఉందే, పితృ పారంపర్యంగా వచ్చిందే, ఆ ఆచారం వ్యర్థ ప్రవర్తన. నేను మళ్ళీ చెప్తున్నాను, వాడు బాప్తిస్మం పొందిన అతడైనా ఆమె అయినా బాప్తిస్మం పొందిన తర్వాత అది వరకు వారికి కులదైవాలు ఉన్నారా, మతానికి సంబంధించిన దేవుళ్ళు ఉన్నారా, వారిని పూజించకపోవచ్చు. వారికి సంబంధించిన పండుగలను చేయకపోవచ్చు. కానీ వారు అబద్ధం చెప్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, త్రాగుతున్నారు, వ్యభిచరిస్తున్నారు, జారత్వం చేస్తూ ఉన్నారు కదా, నరహత్య చేస్తూ ఉన్నారు, బూతులు ఆడుతూ ఉన్నారు, పోకిరి మాటలు, సరస్వక్తులు, వీలైతే ఇంకా అనేక చెడ్డ ప్రవర్తనను కలిగి ఉన్నారు. ఇది పితృ పారంపర్యంగా వచ్చిన ఆచారం. కులాచారాన్ని మానుకోవచ్చు, మతాచారాన్ని మానుకోవచ్చు బాప్తిస్మం పొందిన తర్వాత. పితృ పారంపర్యంగా వచ్చిన ఆచారాన్ని మానుకోవడం లేదు. నన్ను అర్థమవుతుందా? కనుక బాప్తిస్మం పొందడం ఎందుకంటే పితృ పారంపర్యంగా వచ్చిన ఆచారం ఉంది, దానిని మానుకొని విసర్జించి ఇక్కడ క్రీస్తును అనుసరించడం కొరకు బాప్తిస్మం పొందడం. క్రీస్తును అనుసరించలేని పక్షంలో బాప్తిస్మం పొందవలసిన ఆవశ్యకత లేనే లేదు, అవసరమే లేదు. బాప్తిస్మం పొందవలసిన అవసరం లేదన్నమాట. క్రీస్తును అనుసరించాలనుకున్న వారు బాప్తిస్మం పొందవచ్చు. క్రీస్తును అనుసరించలేము, మేము పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తన, మనుషుల పారంపర్యాచారాన్ని మేము అనుసరిస్తాము అనగా మేము మళ్ళీ ఈ చెడ్డ క్రియలే చేస్తాం, చెడ్డ మాటలే మాట్లాడతాం అనుకుంటే అలాంటి వాళ్ళు బాప్తిస్మం పొందవలసిన అవసరం లేదు. కనుక బాప్తిస్మం పొందడం అనేది ఒక జీవితాన్ని మార్చుకోవడం కొరకు. బాప్తిస్మం పొందక మునుపు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో ఆ జీవితాన్ని బాప్తిస్మం పొందిన తర్వాత మార్చుకోవడం. ఎవరిని చూసి మార్చుకోవడం అంటే యేసు ప్రభువుని చూసి ఆయన కొలే జీవించి జీవితాన్ని మార్చుకోవడం కోసం బాప్తిస్మం. ఈ సంగతి అనేకులకు తెలియడం. బాప్తిస్మము ఇవ్వడానికి కుతూహల పడుతున్నారు అనేక మంది సువార్థికులు. బాప్తిస్మము పొందడానికి అనేక మంది కుతూహల పడుతున్నారు అనమాట, మేము బాప్తిస్మం పొందాలి అని. కానీ బాప్తిస్మము ఇచ్చేవానికైనా బాప్తిస్మం పొందేవానికైనా బాప్తిస్మమును ఎందుకు ఇవ్వాలో ఇచ్చేవానికి తెలియడం లేదు, బాప్తిస్మమును ఎందుకు పొందాలనో పొందేవానికి తెలియడం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది నాయన? జీవితము సఫలం కావడం లేదనమాట, జీవితం విఫలమవుతుంది అనమాట.
అంటే క్రీస్తును పోలి జీవించాల్సిన జీవితము సఫలం చేసుకోవడంలా విఫలమవుతుందన్నమాట. దాని వలన దేవునికి ప్రయోజనం వల్ల, బాప్తిస్మం పొందిన వానికి ప్రయోజనం వల్ల, బాప్తిస్మం ఇచ్చిన వానికి ప్రయోజనం వల్ల ఎవరికి ప్రయోజనం లేదన్నమాట. చివరి వరకు ఒక ఊహ, ఒక భ్రమంలోని నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, నేను సంఘంలో ఉన్నాను, క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్నాను, నేను ఇలా నేను అలా అనుకొని ఊహల్లోనే ఉండి చనిపోవడం అన్నమాట. క్రీస్తు మాదిరికరంగా ఉంచిన జీవితాన్ని స్వీకరించరు, దాన్ని అంగీకరించరు, దాన్ని విశ్వసించరు, ఆ జీవితాన్ని ప్రేమించరు, జీవించరు. ఈ పితృ పారంపర్యంగా వచ్చిన వ్యర్థ ప్రవర్తన, మనుషుల ఆచారాలు ఉన్నాయి, ఆచారాలతోనే జీవితాన్ని ముగించారు. చనిపోయే నాటికి కూడా చూడండి ఆయన మనుషులని బూతులు ఆడని వాడు లేడు. ఎంత ముసలి ప్రాయం వచ్చినా బూతులు ఆడుతున్నారు. ఎంత ముసలి ప్రాయం వచ్చినా ఏం చేస్తున్నారు? అనేకులను దూషిస్తున్నారు, అనేకులను ద్వేషిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక జీవితాన్ని మార్చుకోవడం కోసం పితృ పారంపర్యంగా వచ్చిన వ్యర్థ ప్రవర్తన ఉంది, దాన్ని వదిలిపెట్టి క్రీస్తులాగా జీవించి, క్రీస్తును పోలి జీవించి, క్రీస్తు యొక్క మహిమను సాధించి జీవితాన్ని మార్చుకోవడం కొరకు బాప్తిస్మం. మరి దేనికోసమే కాదు నాయన. మనకి ఇక్కడ ఇలాంటి ఒక జీవితాన్ని జీవించాలి అని ఎవరైనా బాప్తిస్మంలోనికి సిద్ధపడి కనుక వస్తే, అలాంటి వారికి దేవుడు బాప్తిస్మములో అనేక ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడన్నమాట. కనుక బాప్తిస్మంలోనికి వచ్చేసరికి ఒక వ్యక్తి రెండు విధాలుగా, రెండు కోణాలలో సిద్ధపడి రావాలి అని మనం అనుకున్నాం కదా. ఏమనుకున్నాం నేను? రెండు కోణాలు, రెండు విషయాలలో సిద్ధపడి రావాలి. నెంబర్ 1 ఏది అందులో? నెంబర్ 1 ఏది నాయన? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉండడం. అంటే దాని అర్థమైంది, ఆయన నా పాపముల కొరకు సిలువలో మరణించినాడు, నేనైతే నా పాపముల కొరకు నేను మరణిస్తా సిలువలో ఆయనతో పాటు. అంటే అర్థమైంది, నా పాపములను సిలువలోనికి మోసుకొని వెళ్ళి నా పాపముల విషయంలో ఆయన మరణించినాడు. అంటే ఆయన ఏమైనాడు? పాపము నుండి ఎడబాటైన. అది ఒకటే కాదు, ఆయన 2 మరణాలు చెందినాడు. పాప విషయంలో మరణం ఒకటి, తన ప్రాణమును సహా పరిత్యజించినాడు, త్యాగం చేసినాడు. 2 మరణాలు ఒకేసారి సంభవించింది యేసు ప్రభు. తన ప్రాణమును ఆయన తన రక్తము ద్వారా చిందించి తన ప్రాణమును బలిగా అర్పించినాడు. పాపం విషయంలో మరణించినాడు, తన ప్రాణము విషయంలో కూడా మరణించాడు. ఆయన ప్రాణ విషయంలో మరణించడానికి తన రక్తమును చిందించినాడు. ఆ రక్తమునందు బాప్తిస్మములోనికి వచ్చేటువంటి వ్యక్తి ఏం చేయాలి ఆయన? ఆ రక్తమునందు విశ్వాసం ఉంచాలన్నమాట. రోమా 3:26. రోమా 3 26 వచనాన్ని చూడండి. అక్కడ అపోస్తులుడైన పౌలు చాలా చక్కగా చెప్పినాడు అనమాట. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఏమన్నాడు ఆయన? ఈ పదాలు అర్థం అవడమే చాలా కష్టం అన్నమాట. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఏమంటాడా? క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం కాదు, క్రీస్తు రక్తమునందు విశ్వాసం అన్నమాట. అంటే క్రీస్తు రక్తమును విశ్వసించి ఒక వ్యక్తి బాప్తిస్మములోనికి రావాలి. క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచి ఒక వ్యక్తి బాప్తిస్మములోనికి రావాలన్నమాట. కనుక క్రీస్తు యేసు యొక్క రక్తమునందు ఏమని విశ్వసించడము? క్రీస్తు యేసు యొక్క రక్తమునందు ఏమని విశ్వసించడం అన్నమాట. క్రీస్తు యేసు రక్తమును ఏమని నమ్మడం? ఎవరైనా చెప్తారు నాయనా? క్రీస్తు రక్తమే జయం అంటున్నారు. మరి అన్యాయాలు. నేను ఒక దగ్గరకు వెళ్ళిన, ఒక పాస్టర్ ప్రార్థన చేస్తాడు. ఒక
ఒక వ్యాపారస్తుని కొరకు ప్రార్థన చేస్తాడు. నేను అక్కడ ఉన్నాను. ఆయన ప్రార్థన చేస్తాడు. దేవుని ఇలా అడుగుతాడు, దేవుడా ఈయన ఫ్యాక్టరీ చుట్టూ యేసు రక్తమును చల్లు అంటాడు. నేను ఏంది వాడికి అసలు బుద్ధి ఉందో లేదో కూడా నాకు అర్థం కాదు. ఆ ఫ్యాక్టరీ చుట్టూ యేసు రక్తాన్ని చల్లాలంట. అంటే యేసు చనిపోయింది వ్యాపారాల కోసమా? వ్యాపారస్తుల్ని కాపాడడం కోసమా? ఎందుకు ఆ ప్రార్థన అంటే ముష్టి వాడిచ్చే 10 రూపాయలు తీసుకోవడానికి. వాడిచ్చే 10 రూపాయలకి యేసు ప్రభు రక్తం ఎంత విలువైనది తెలిసిన పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమునైన క్రీస్తు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం అంటాడు. ఏనైనా అమూల్యము నిర్దోషము నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం అంటాడు. అది అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. దోషము లేదు ఆ రక్తంలో, కళంకము లేదు ఆ రక్తంలో. అందువలన అది అమూల్యమైన రక్తము. అమూల్యమైన రక్తాన్ని ఫ్యాక్టరీ చుట్టూ చల్లమంటాడు నేను కూడా. ఆ ప్రార్థన చేసి వాడు ముష్టి వేస్తే ఒక 100 రూపాయలు ముష్టి వేస్తే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కొంతమందికి అలాంటి ప్రార్థనలు ఇష్టం. పొగిడే ప్రార్థనలు కావాలి. ఆ పొగిడే ప్రార్థన 10 రూపాయలు ఇస్తారు. ఖచ్చితంగా ప్రార్థన చేసి 1 రూపాయి కూడా ఇవ్వరు. అది కొంతమంది దేవుని సేవకులు అనేవాళ్ళు మనుషుల దగ్గర ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు. వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేసి వసూలు చేసుకోవాలా, డబ్బులు ఎక్కువగా ఇస్తే ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన, డబ్బులు కానీ తక్కువగా ఇస్తే శాపాలు వచ్చే ప్రార్థనలు కూడా చేస్తారు. ఇక్కడ ఏంటంటే యేసు యొక్క రక్తములో ఏముంది? ఏమని విశ్వసించాలి యేసు యొక్క రక్తాన్ని? మీరు ఆలోచన చేయండి. నేను యేసుక్రీస్తు రక్తమును ఏమని విశ్వసించాలి? అందులో ఏముంది? ఏముంది ఆ రక్తంలో? కానీ యేసుక్రీస్తు రక్తంలో మహాశక్తి ఉంది. నేను ఒక్క రక్తంలోనే కాదు, ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన పేరులోనే శక్తి ఉంది, ఆయన ఆ నామంలోనే శక్తి ఉంది. నేను చూడండి, ఈ లేఖనం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. పేతురు యోహానులు వారు దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉండారు. అక్కడ ఒకడ కుంటివాడు భిక్షవాడు ఎత్తుకునేవాడు ఉన్నాడు అన్నమాట. వాడు దేవాలయానికి వచ్చేటువంటి వారందరినీ చూస్తూ ఉంటాడు, దీనంగా చూస్తుంటారు భిక్షగాళ్ళు. మీరు చూడండి, నేను భిక్షగాళ్ళు అటు కూర్చొని ఉంటారు. వాళ్ళు మనం దారిలో పోతుంటే మనల్ని దీనంగా చూస్తారనమాట. ఎందుకు దీనంగా చూడడము? మన దగ్గర ఏదో మన దగ్గర ఆశించానమాట. నేను ఈ మధ్య బిగ్ బజార్కి వెళ్ళిన. బిగ్ బజార్కి వెళ్తే బిగ్ బజార్ నుంచి బయట వచ్చిన, సరుకులు తీసుకొని బయట వచ్చిన. ఒక ఆయన ఉంటుంది, ఒక 55-60 సంవత్సరాలు ఉంటుంది. కింద ఈ 2 చేతులతో దేక్కుంటా వస్తున్నాడు. నేను ఆయన చూసి నాకు చాలా బాధ అనిపించింది. నాకు అయ్యో, ఈ వయసులోకి ఆ పరిస్థితి ఉన్నది పాపం అని అనుకున్నాను. నేను అటు నిల్చుకొని చూస్తూనే ఉండా. నా వెనక ఒక ఆయన వచ్చినాడు బిగ్ బజార్ నుంచి. అతను చూడగానే జోబులో నుంచి 10 రూపాయల కాగితం ఎత్తించి నేను కూడా రెడీగా ఉండి ఇవ్వడానికి రెడీగా ఉండా. నా వెనక వచ్చిన వాడు ఇచ్చేసినాడు. అతను ఏం చేసినాడు అసలు, లేచి ఇట్లా తుడుచుకునేసి 10 రూపాయలు జోబులో పెట్టుకొని పోతా ఉన్నాడు. నాకైతే ఒకవైపున ఆశ్చర్యం, మనుషులు ఇలా కూడా ఉండారా? ఇలా ఉండారా మనుషులు? అంటే లెక్క ప్రకారం ఏంటంటే అప్పటికే తాగి ఉన్నాడు, మళ్ళీ తాగాల, డబ్బులు తక్కువగా ఉన్నది. ఆ యాక్షన్, ఆ 10 రూపాయలు సరిపోయింది, లెక్కకు సరిపోయింది, లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. అటువంటి వాడేం కాదు ఈయన, ఇక్కడ భిక్షగా రోజు ఆయన తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు.
ఈయన పేతురును యోహాను చూసినాడు, వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందా అంటే వచ్చే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు. వాళ్ళు పేతురు చెప్పిన మాటలు చూడండి. ఆయన 3వ అధ్యాయం 6వ వచనంలో, పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు. ఏమన్నాడు ఆయన? పిచ్చాడు, ఊరికే మా మొఖాలు ఎందుకు చూస్తున్నావురా? మా దగ్గర డబ్బులు ఆడవరు, మా దగ్గర వెండి బంగారాలు ఏమి లేదు, మా దగ్గర ఏమి లేదు. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించెను. కదా ఇక్కడ వానికి ఏం జరిగింది? భిక్షగానికి, ఇక్కడ కుంటి వానికి స్వస్థపరిచినాడు. ఎవరు స్వస్థపరిచింది? ఎవరు? ఎలా స్వస్థపరిచినాడు? యేసు నామమున. యేసు ప్రభు యొక్క నామం ఉందే, ఆ నామానికి అంత పవర్ ఉందన్నమాట. అంత పవర్ ఉంది పేరుకే. ఇదే అధ్యాయం 16వ వచనం చూడండి. చాలామంది వచ్చి వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు, అపోస్తలుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. 12వ వచనంలో, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అన్న ఆయన 16వ వచనంలో, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఏమన్నాడు ఆయన? ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచింది. ఎవరి నామము? యేసుక్రీస్తు నామము. కాబట్టి యేసు ప్రభు యొక్క నామమునకు మహాశక్తి ఉందన్నమాట. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం చూడండి. ఆయన అక్కడ ఈ శక్తిని ఎరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. యేసు ప్రభు యొక్క నామమునకు ఎంత శక్తి ఉందో ఎరిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. 19వ అధ్యాయం 13వ వచనం నుండి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి 10వ వచనం నుండి, 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఏం జరిగింది నాయన? ఎవరైనా అపోస్తులుడైన పౌలు. సరే, నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు. ఎవరు వీళ్ళు? దేశ సంచారకులు. నెక్స్ట్ వాళ్ళు ఎవరు? వాళ్ళు మాంత్రికులు. యూదుల్లోనే ఉండారు నేను మంత్రగాళ్ళు. యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. కానీ మంత్రగాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ యేసు నామమున ఉచ్చాటన అంటే మంత్రించడం అన్నమాట. యేసు నామమున మంత్రాలు వేస్తున్నారు. ఈ కాలం ఇప్పుడు కూడా వేస్తున్నారు మంత్రాలు. వేసినామని యేసు నామాన్ని వాళ్ళు మంత్రాలు చేస్తున్నారు అనమాట. సరే, నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఆయన 14వ వచనంలో, యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఇలాగు చేయుచుండు. 15వ వచనం చూడండి, అందుకు ఆ దెయ్యమునైను అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఏం జరిగింది? దెయ్యం ఏమంటుంది నాయన? నేను యేసుని ఎరుగుదును పౌలును కూడా ఎరుగుదును. అంటే ఎరుగుదును అంటే దేన్ని ఎరగడం? వాడ శక్తి. వారి శక్తి ఎందు నేను ఎరుగుదును. మీరెవరు నా పుష్కెళ్ళారంటే మీరెవరు అసలు? మీరు కాబట్టి మీరు ఆయన నామాన్ని తీసుకొచ్చి ఉచ్చరించినంత మాత్రాన
మీరు వాళ్ళు కాదు, పౌలు లాంటి వాళ్ళు కాదు మీరు. కాబట్టి ఏం చేసింది దెయ్యము? ఎగిరి చుట్టు పట్టేసింది, ఇద్దరిని పట్టుకునేసింది అనమాట. ఏం జరగకూడదు నాయనాడ? దెయ్యానికి వాళ్ళిద్దరికి ఏం జరగకూడదు మధ్యన? అది పట్టుకోవడం, వీళ్ళు వదులుకోవడానికి ప్రయత్నం. చివరికి ఏం జరిగింది? బట్టలు లాక్కునేసింది, దిగంబరులు అయిపోయినారు, పరారు అన్నమాట. కాబట్టి ఇక్కడ దయ్యములకు కూడా తెలుసు యేసు యొక్క నామానికి ఎంత శక్తి ఉంది. దయ్యములకు తెలుసు నాన్న. అందువల్ల కదా ఆయన ఒక సమాధుల తోట మీద వెళ్ళేటప్పుడు కదా గదరీనుల దేశానికి వెళ్తాడు కదా, అప్పుడు ఏమంటారు దెయ్యాల? నజరేయుడును యేసు, మాతో నీకేం పనయ్యా? నువ్వు పరిశుద్ధుడివి, మేము పాపులవి, మాతో నీకేం పని అసలు? అసలు ఈ దారిలో రావడానికి ఏం కారణం అసలు? భయపడ్డాయన్నమాట. యేసు ప్రభు యొక్క నామమునకు మహాశక్తి ఉంది నాయన. అపోస్తుల కార్యములు 4:12 అపోస్తుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు ఆడ, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదని పొందలేము అని నన్ను. కాబట్టి రక్షణ పొందాలంటే కూడా ఎవరి నామమేడ? యేసు ప్రభు యొక్క నామమునకు ఎంత శక్తి ఉందంటే ఆత్మలను పాప మరణముల నుండి రక్షించగలదు. అంత శక్తి యేసు ప్రభు యొక్క నామమునకు ఉందన్నమాట. ఆయన నామము దయ్యములను వెళ్ళగొట్టగలదు, ఆయన నామము అద్భుతములను చేయగలదు, ఆయన నామము స్వస్థతలను చేయగలదు, ఆయన నామము సూచక్రియలను చేయగలదు, మహత్కార్యములను చేయగలదు. ఆయన నామము ఏదైనా చేయగలదు అన్నమాట. కాబట్టి ఆయన నామాన్ని అనేకులు నేడు ఉచ్చరిస్తున్నారు. నన్ను దేనికోసం ఉచ్చరిస్తున్నారు? యేసు ప్రభు నామాన్ని దేనికి ఉచ్చరిస్తున్నారని చాలామంది సేవకులు దెయ్యాలు దోలడానికి కదా, కేవలం దయ్యములను దోలడానికి ఉచ్చరిస్తూ ఉన్నారన్నమాట. కానీ ఆయన నామమును అంటే ఆయన నామము రక్షిస్తుంది అన్నమాట. మరి ఎవరి నామము రక్షించదు. అంత శక్తి ప్రభువు యొక్క నామమునకు ఉందన్నమాట. అంతేకాదు నాయన, ఆయన చేతులకు శక్తి ఉంది, ఆయన ముట్టుకుంటే ఆయన స్పర్శకు శక్తి ఉందన్నమాట. నీవు శుద్ధుడొకట నాకు ఇష్టమే అని ముట్టుకున్నాడు, వాని శరీరం ఏమైంది? శుద్ధి అయింది అన్నమాట. కానైనా ఒక గుడ్డివాడు వచ్చినాడు, నాకు చూపు నీ ప్రభు అన్నాడు. ఆయన ఏం చేసినాడు? ఉమ్మి నేల మీద వేసినాడు, బురద చేసినాడు. ఆ బురదను ఏం చేసినాడు? ఆయన కంటి మీద పూసినాడు. సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోబో అన్నాడు. దేనికి శక్తి ఉండదాడ? ఆయన ఉమ్మికి కూడా శక్తి ఉంది, పవర్ నాయన. కనుక యేసు ప్రభు యొక్క శరీరానికి మహాశక్తి ఉంది. అంతేకాదు నాయన, ఆయన తొడుక్కున్న వస్త్రాలకు కూడా శక్తి ఉంది. ఆయన వెనుక నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ దేన్ని ముట్టుకునేది నాయన? ఆయన శరీరాన్ని తాకిందా? వస్త్రాన్ని అలా తాకిందాను. ఆయన ధరించుకున్న వస్త్రానికి ఎంత పవర్ తెలుసిన? ఆమె స్వస్థురాలైందన్నమాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు నామమునకే కాదు, ఆయన చూపుకు శక్తి ఉంది, ఆయన స్పర్శకు శక్తి ఉంది, ఆయన శరీరం నిలువెల్ల శక్తి కలిగింది, ఆయన తొడుక్కున్న వస్త్రాలకు కూడా శక్తి ఉందన్నమాట. ఆ శరీరం ఉంది, యేసు ప్రభు శరీరం. ఆ శరీరానికి అంత శక్తి ఉండగా, ఆయన మాటలకు శక్తి ఉండగా, ఆయన చేసిన క్రియలకు శక్తి ఉండగా, ఆయన శరీరాన్ని బ్రతికిస్తూ ఉంది. ఏది బ్రతికిస్తూ ఉండేది? ఏది? ఆయన శరీరాన్ని రక్తము బ్రతికిస్తుంది. ఆ రక్తానికి ఎంత శక్తి ఉంటుంది చూడండి, మహాశక్తి ఆ రక్తానికి అన్నమాట. అందువలన అపోస్తుడైన పేతురు రోమా
3 అధ్యాయం 26 వచనంలో యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము అని అన్నాడు అనమాట. బాప్తిస్మంలోనికి వచ్చే వ్యక్తి యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచి రావాలి. లేదంటే బాప్తిస్మంలో జరగవలసినవి ఏవి జరగవు. ఇంతకీ ఏమని విశ్వసించడము? బాప్తిస్మంలోనికి వచ్చే వ్యక్తి యేసుక్రీస్తు యొక్క నామమును ఏమని విశ్వసించాలి? ఎఫెసీ 1 అధ్యాయము 7 వచనంలో ఆయన ఇలా సెలవు ఇచ్చినాడు అనమాట. పౌలు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదంట. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తమునకు ఎంత శక్తి ఉంది? ఈడ విమోచించే శక్తి ఉందన్నమాట. దేన్ని విమోచించే శక్తి ఉంది? దేనిని విమోచించే శక్తి ఉంది? నేను విమోచించే శక్తి యేసు ప్రభు యొక్క రక్తమునకు ఉంది. దేన్ని విమోచించే శక్తి? ఆత్మను విమోచించే శక్తి. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? ఏ స్థితిలో ఉంటే దానికి విమోచన అవసరమైంది? ఈ లేఖనం చూడండి. యేసు ప్రభు ఇలా సెలవిచ్చినారు. యోహాను సువార్త 8 అధ్యాయం 34 ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మానవుల యొక్క ఆత్మలు ఏం చేస్తున్నాయి నాయనా? పాపములు చేస్తున్నాయన్నమాట. పాపము చేసే ఆత్మ దేనికి దాసులుగా ఉన్నారు? పాపమునకు దాసులుగా ఉన్నారన్నమాట. అంటే పాపపు బానిసత్వంలో ఉంది ఆత్మ. పాపము చేసే ఆత్మ ఎక్కడుంది? పాపపు యొక్క దాస్యము, పాపపు బానిసత్వంలో ఉందన్నమాట. ఇదే విషయాన్ని రోమపత్రిక 6 అధ్యాయంలో అపోస్తలుడు తెలియజేసినాడు. 6 అధ్యాయం 16 నుంచి 18 వరకు. ఇక్కడ పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. రోమ 6:16 నుండి 18 వరకు. లోబడుటకు దేనికి మీరు మిమ్మును దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? 17వ వచనంలో మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు దేనికి దాసులు అన్నాడు? పాపమునకు దాసులు అన్నమాట. మరొక కోణంలో చూస్తే ఇక్కడ చెప్పిన ఈ మాటలు చూడండి. పేతురు తన మొదటి పత్రిక 3 అధ్యాయము 19-20 ఇలా అన్నాడు అన్నమాట. పేతురు తన మొదటి పత్రిక 3 అధ్యాయం 19-20 దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వాళ్ళు ఎక్కడున్నారని అడిగిన చెర. ఏ చెర ఇది? పాపపు చెరలో ఉన్నారు. చెర అంటే ఏంది నాయన? చెర అంటే ఏంది? చెరసాల అంటే ఏంది నాయన? జైలు. చెర అంటే బానిసత్వం అని, చెరపట్టడం అని. అంటే పాపపు బానిసలుగా ఉన్నారనమాట. పాపపు చెరలో. ఆత్మలు ఎక్కడున్నాయి నాయన? ఆత్మలు ఎక్కడున్నాయి? పాపపు చెరలో ఉన్నాయన్నమాట. బాప్తిస్మమునకు ముందు ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? లోకంలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఏడున్నాయి? పాపపు చెరపట్టింది. ఏది చెరపట్టింది? ఈడ పాపము మానవుల యొక్క ఆత్మలను చెరపట్టగా చెరలోనికి ఆత్మలన్నీ వెళ్ళిపోయాడు. ఒకప్పుడు మన భారతదేశం ఎవరు చెరలో ఉండేది నాయన?
బ్రిటిష్ వారి చెరలో ఉండిందన్నమాట. అలాగే పాపపు చెరలో అనగా పాపపు బానిసత్వంలోనికి ఆత్మలన్నీ వెళ్ళిపోయాయి. అందువల్ల ప్రభు అన్నాడు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని అన్నాడు. కనుక ఒక ఆత్మ, పురుషుని ఆత్మ అయినా స్త్రీ ఆత్మ అయినా, వారు పాపపు యొక్క చెరలో ఉన్నారు, పాపపు యొక్క బానిసత్వంలో ఉన్నారన్నమాట. ఇప్పుడు బానిసత్వంలో ఉన్నవానికి, చెరలో ఉన్నవానికి ఏది అవసరము? ఏం అవసరం ఉన్నాయన? విమోచన అవసరం అన్నమాట. పాపపు చెర నుండి, పాపపు బానిసత్వం నుండి విమోచించడానికి మరి దేనికి అంత శక్తి లేదు. దేనికి ఉంది ఆ శక్తి? యేసుక్రీస్తు రక్తమునకు మాత్రం ఆ శక్తి ఉందన్నమాట. కనుక బాప్తిస్మమునకు సిద్ధపడ్డవాడు నంబర్ 1 క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు వాడు కూడా ఏకీభవించి వాడు తన పాపముల విషయంలో సిలువలో మరణించాలి. రెండవది, క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం? ఏడ నమ్మడం ఏంది? ఏమని నమ్మకం ఆయన పురుషులు చెప్పండి. ఇక్కడ నమ్మకం ఏంది? క్రీస్తు రక్తమునందలి విశ్వాసం అంటే క్రీస్తు రక్తమును ఏమని విశ్వసించడం, ఏమని నమ్మడం. ఈ లేఖనాల ప్రకారం ఓకే ఓకే. ఇప్పుడు బానిసత్వంలో ఉన్న ఆత్మ, చెరలో ఉన్నటువంటి ఆత్మ, పాపపు చెరలో ఉన్న ఆత్మ, పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి ఆత్మ. ఈ పాపపు చెరలో నుండి, పాపపు బానిసత్వంలో నుండి విమోచించగలిగే శక్తి ఎవరికీ లేదు, దేనికి లేదు. మరి దేనికి ఉంది ఇది? పేతురు తన మొదటి పత్రిక 19వ వచనం చూడండి. ఆయన 18, 19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో మీరు విమోచింపబడలేదు, కానీ మూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. కనుక పాపపు చెర నుండి, పాపపు బానిసత్వము నుండి విమోచించగలిగే శక్తి దేనికి ఉందన్నాడు పేతురాడ? క్రీస్తు రక్తానికి ఉందన్నాడు. అపరాధములు అనే దాని నుండి విమోచన కలుగుతుంది, క్రీస్తు రక్తము విమోచిస్తుందని పౌలు ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం చెప్పి. కనుక ఒక వ్యక్తి బాప్తిస్మము పొందడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి బాప్తిస్మము అనే కార్యక్రమంలో ప్రవేశించాలన్నమాట. క్రీస్తు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచకుండా బాప్తిస్మములోని ప్రవేశిస్తే అక్కడ దేవుడు ఏవేవి ఆశీర్వాదాలు ఇస్తారో అది ఒక్కటి కూడా లభ్యం కాదన్న ఆయన ఇవ్వడన్నమాట. అంటే బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో ఎవరెవరు ఉన్నారో మనం ఖచ్చితంగా దాన్ని చూడాలన్నమాట. బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని చూడాలన్నమాట. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉండవలసిన వారు కానీ ఉండకపోతే అది సక్సెస్ కాదన్నమాట. నాయన పెండ్లిలో ఎవరెవరు ఉండాలి నాయన? పెండ్లి అనుకోండి, ఎవరెవరు ఉండాలట? వరుడు ఖచ్చితంగా ఉండాలి, వధువు ఖచ్చితంగా. వాళ్ళని ఏ ఒక్కరు లేకపోతే మిగతా వాళ్ళందరూ ఉండే కూడా ఏమి లాభం పడాలి, అదేమి లాభం లేదండి. తర్వాత వరుని యొక్క మేనమామ ఖచ్చితంగా ఉండాలి, వధువు యొక్క మేనమామ ఖచ్చితంగా ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి ఖచ్చితంగా. తర్వాత ఇంకెవరు ఉండాలి? వివాహం జరిపించేవాడు ఉండబడలా, వివాహాన్ని జరిపించే వాళ్ళు ఉండాలన్నమాట. ఆడియన్స్ కూడా ఉండాలి, బంధువులు.
ఇరు పక్షాల బంధువులు రావాలన్నమాట. ఇలా కాకుండా ఉండవలసిన వాళ్ళు లేకపోతే అదేనా వివాహం చేసేవాడు లేదనుకో, ఇద్దరు అబ్బాయి అమ్మాయి పీటల మీద ఉన్నా కూడా వివాహం చేసేవాడు లేకపోతే వివాహం జరగదు. అప్పుడు చేసేవాళ్ళు కావాలి. అలాగే బాప్తిస్మములో ఎవరెవరు ఉండాలనో వారందరూ ఉంటేనే అది బాప్తిస్మం. ఈ బాప్తిస్మం అనేటువంటి ఈ కార్యక్రమం ఈ బాప్తిస్మం అనేటువంటి ఈ కార్యక్రమం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలోనికి ఎవరెవరు ఉండాలనో వాళ్ళందరూ కనిపించాలి. ఇక్కడ ఎవరు ఉండాలి? మామూలుగా అయితే ఎవరు ఉండాలి నాయన? బాప్తిస్మము ఇచ్చువాడు. నెక్స్ట్ ఎవరు ఉండాలి? బాప్తిస్మము పొందేవాడు. ఇంకేం ఉండాలి? ఏం ఉండాలి నాయన? ఇవి ఉండాలి, ఖచ్చితంగా ఇవి ఉండాలి నాయన. నీళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఎవరు ఉండాలి? అప్పుడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇక్కడ కనిపించాలన్నమాట. దేవుడు మరెవరు ఉండాలి ఇక్కడ? కాబట్టి ఇక్కడ క్రీస్తు ఉండాలి. ఇంకెవరు ఉండాలి ఇక్కడ? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఇంకెవరు ఉండాలి ఇక్కడ? కోట్ల కొలది దూతలు. వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు కానీ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. వీళ్ళందరూ కూడా బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ఉంటారన్నమాట. క్రీస్తు ఉన్నాడంటే అక్కడ ఏముందని అర్థము? క్రీస్తు యొక్క రక్తం అవుతుందన్నమాట. అంటే బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో వీళ్ళు మాత్రమే కాదు, సంఘం అంతా కూడా అక్కడికి వస్తుంది. నేను సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా అక్కడ అగ్గుపడతారు. వాళ్ళు మెట్టు మీద ఉంటారు, వాళ్ళందరూ నీళ్ళల్లో ఉండి వీళ్ళు పైన ఉంటారు. కాబట్టి నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అక్కడ ఎవరు కనబడదు. ఇచ్చేవాడు పొందేవాడు తప్ప మాకు ఎవరు కనబడదు. ఈ కార్యక్రమంలోనికి ఒక వ్యక్తి ఇతడు ప్రవేశించేసరికి ఇతడు ఎలా ప్రవేశించాలి? నంబర్ 1, క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు అతడేం కావాలి? ఐక్యత కలిగి ఉండాలి. క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యత కలిగి ఉండాలి. నంబర్ 1 ఇది.
నంబర్ 2 ఏం చేయాలి ఈడ? నంబర్ 2 క్రీస్తు రక్తమునందలి విశ్వాసం. అంటే ఈ రెండింటిని కలిగి ఒక వ్యక్తి బాప్తిస్మం అనేటువంటి ఈ కార్యక్రమంలోకి రావాలన్నమాట. అతడు అలా సిద్ధపడి కనుక వస్తే బాప్తిస్మం పొందేటువంటి వాడు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యత కలిగి, క్రీస్తు రక్తం నందలి విశ్వాసం కలిగి అతడు బాప్తిస్మం అనే కార్యక్రమానికి వస్తే అతడు మరణించినాడు. ఎవరి మరణంలో ఐక్యత చెందినాడు? క్రీస్తు మరణంలో ఐక్యత చెందినాడు. ఈ క్రీస్తు ఎవరినైనా, ఈ క్రీస్తు ఎవరు? ఈ క్రీస్తు ఎవరు? ఈయన దేవుని కుమారుడు అన్నమాట. ఎవరైనా దేవుని కుమారుడు. ఈ రక్తం ఎవరిది? క్రీస్తు రక్తము. కనుక ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించడానికి అనుమతించింది ఎవరు? ఆయన. కనుక క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఎవరైనా బాప్తిస్మం పొందేవాడు ఐక్యత కలిగి క్రీస్తు చిందించిన రక్తమునందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తము మాత్రమే పాపపు చెర నుండి నన్ను విమోచించగలదు. ఆయన రక్తము మాత్రమే నా పాపములను క్షమించుటకు అది మూలమవుతుంది. ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడు ఆయన? దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే దేవుడు పాపి యొక్క అతడు ఇక్కడికి వచ్చినాడు, బాప్తిస్మములకు వచ్చినాడు, అతడైనా ఆమెను వచ్చినాడు. దేంతో వచ్చిన్నారు ఈడకి? ఈ బాప్తిస్మం పొందేవాడు దేంతో వచ్చిన్నాడు? ఆయన పాపముతో వచ్చినాడు. ఇంకా వానితో పాపం ఉందన్నమాట. పాపంతోనే వచ్చిన్నాడు. కానీ వాడు ఏమై వచ్చిన్నాడు అక్కడికి? పాపముల విషయంలో మరణించినాడు. క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు అతడు మరణించినాడు. క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచి వచ్చిన్నాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రీస్తు యొక్క రక్తం ఉంది, వాడిని ఏం చేస్తుంది? పాపపు దాస్యం నుండి, పాపపు చెర నుండి ఏం చేస్తుంది? ఇక్కడ విమోచన అన్నమాట. ఈ బాప్తిస్మం పొందేటువంటి వానికి విమోచన. దేని నుండి విమోచన? పాపపు చెర నుండి. పాపపు చెర నుండి విమోచన. విమోచన అంటే దేంట్లో? పాపపు చెర నుండి, పాపపు బానిసత్వం నుండి విమోచన. ఎక్కడ జరిగింది నాయనది? ఇది ఒక ఆశీర్వాదం అన్నమాట. నంబర్ 1 ఆశీర్వాదం. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆడ? ఆయన రక్తము వలన విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ ఏం జరిగింది? ఈడ పాప క్షమాపణ. పాప క్షమాపణ. పేతురు చెప్పిన మాటలు చూడండి. అపోస్తలుల కార్యం 2:38. మీరు మారు మనసు పొంది ప్రతివాడును మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్నాడు. కాబట్టి పాప క్షమాపణ ఏడగలుగుతుందాడ? బాప్తిస్మంలో కలుగుతుంది. ఇది కూడా ఒక ఆశీర్వాదం అన్నమాట. పాప క్షమాపణ ఒక ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందాడా?
అంటే క్రీస్తు యొక్క రక్తము పాపి యొక్క పాపపు చెర నుండి, పాపపు బానిసత్వం నుండి విమోచిస్తుంది. నెంబర్ 1. క్రీస్తు యొక్క రక్తము పాపము నుండి, పాప క్షమాపణ కలుగు చేస్తుంది అన్నమాట. కాబట్టి రక్తమునకు ఎంత శక్తి ఉంది? పాప చెర నుండి విమోచించగలదు కదా, పాపి యొక్క పాపములకు క్షమాపణను కలుగు చేస్తుంది అన్నమాట. ఈ 2 ఆశీర్వాదములు ఒక బాప్తిస్మమును పొందడానికి వచ్చిన వ్యక్తి ఉన్నాడే, వాడికి క్రీస్తు రక్తం వలన కలిగే ఆశీర్వాదం. ఈ 2 ఆశీర్వాదం. దీన్ని నోట్ చేసుకోండి, మనసులో నోట్ చేసుకోండి. యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు అని చెప్పిన మాటలు చూడండి. మత్తయి సువార్త 20:28. ప్రభువు ఇలా అన్నారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, ఏం చెప్పిన, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. క్రయము అంటే ఏంది నాయన? క్రయము, విక్రయము, కొనడం అన్నమాట. అంటే పాపపు చెరలో ఉన్న వారిని కొనాలి. విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అంటే యేసు ప్రభువు ఎవరిని కొనాలనుకున్నాడు? పాపపు చెరలో ఉన్నటువంటి వారిని, అందరినీ కాదు నాయన, అందరినీ కొనడు ఆయన. పాపపు చెరలో, పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని కొనాలి. పాత నిబంధన కాలంలో బానిసలు ఉండేవాళ్ళు అన్నమాట. ఎక్కడైనా యూదుల దగ్గర బానిసలు ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా ఈ అరబ్ కంట్రీస్లో ఈ తండోపతండాలుగా జనాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఎవరినైనా బానిసలే. వాళ్ళ ఇష్టంనైనా, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులన్నీ ఆడ చేయాలి. వీరిని కొట్టచ్చు, వీరిని చంపేయకూడచ్చు, అడిగే నాదుడే లేదు. బ్రతకలేక అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు జనాలు. గవర్నమెంట్ వీసా ఇచ్చి కానీ వెళితే వాళ్ళు సేఫ్టీగా ఉంటారు. గవర్నమెంట్ లెక్కలో లేకుండా దొంగతనంగా వెళ్ళిపోతే వాళ్ళు మన ఇండియాకి తిరిగి వస్తే అదృష్టం అన్నమాట. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు చంపేయచ్చు అన్నమాట. చంపుతారు కూడా. అడగడానికి మన ఇండియా గవర్నమెంట్కి ఆ శక్తి లేదన్నమాట. ఇండియా గవర్నమెంట్ అడగను కూడా అడగదు. ఎందువలన? ప్రభుత్వం అనుమతితో బాగాలేదన్నమాట. అందువల్ల మేము పూచి కాదంటారు. కాబట్టి ఇక్కడ బానిస అన్నప్పుడు బానిసలు ఉన్నారు, కట్టు బానిసలు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ బానిసలు మళ్ళీ వచ్చేస్తారు, 3 సంవత్సరాలు వచ్చేస్తారు. కట్టు బానిస అనగా జీవితకాలం అంతా వాళ్ళ దగ్గరే ఉండాలన్నమాట. అంటే మరణించేంత వరకు వాళ్ళకు బానిసలుగానే ఉండాలి. అప్పుడు దేవుడు ఒక సిస్టమ్ పెట్టినాడు అన్నమాట. ఎవడైనా బానిసత్వం నుండి విమోచన చెందవచ్చు. ఎలా చెందవచ్చు? వాని యజమానునికి ఏదైనా చెల్లించేసి వాడు బానిసత్వం నుండి బయట వచ్చేవచ్చు, విమోచింపడవచ్చు. పూర్వకాలంలో పల్లెటూర్లలో ఈ రెడ్ల దగ్గర, ఈ నాయుల దగ్గర ఈ తక్కువ వ్యక్తులు ఉంటారు. ఈ తక్కువ కులస్తులు వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకునేసి అక్కడ నిలిచిపోతారు, వాళ్ళ దగ్గర పని చేసుకుంటారు.
వాడు పని చేస్తే ఏదో అంత భోజనం పెడతాడు, సంవత్సరానికి ఒక డ్రెస్ తీసిస్తాడేమో. కేవలం ఆ భోజనం, ఆ వస్త్రాలు అంతే. వాడు జీవితకాలం అంతా పని చేసిన వాడు ఇచ్చుండడు అప్పు, అప్పు అలాగే ఉంటుంది అన్నమాట. అలాగే ఉంటుంది నేను అప్పు, దాని నుంచి బయట రాలేడు అనమాట. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా ఒక 5,000 ఒక 6,000 ఆ కాలంలో అది మళ్ళీ ఆ యజమానుడు ఇస్తాడు. అది కూడా తీరదు, అట్నే ఉంటుంది అనమాట. వాడు బయట రావాలంటే మొత్తం కట్టేసి బయట రావాలన్నమాట. ఆ కట్టే శక్తి లేకుండా జీవితకాలం అంతా ఉండిపోయేవాడు అనమాట. సేమ్ అదేవిధంగా పాపము చేసేటువంటి వాడు పౌలు అంటాడు, లోబడుటకు మిమ్మును మీరు దేనికి అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురు కదా అని అన్నాడు. అంటే ఇక్కడ పాపమునకు దాసులైనామంటే మన అనుమతితోనే మనం పాపమునకు దాసులైపోయినాం అన్నమాట. మనిషి తన అనుమతితోనే పాపమునకు దాసుడైనాడు. పాపం వచ్చి ఎవరిని బలవంతంగా లోపరుచుకోదన్నమాట. ఒకడు తన అనుమతితో, పురుషులైనా స్త్రీలైనా తమ అనుమతితో పాపమునకు దాసులైపోయినాయి, పాపమునకు బానిసలైపోయినారనమాట. ఒక్కసారి దాసులైపోయినా బానిసలైపోయినా పాపపు చెర నుండి, పాపపు బానిసత్వం నుండి ఇక విడుదల లేదన్నమాట. విడుదలే లేదు. నేను కానీ యేసుక్రీస్తు యొక్క రక్తమునకు బానిసత్వం నుండి విమోచించే శక్తి యేసుప్రభు రక్తం. అందువలన ఒక పాపి బాప్తిస్మమునకు ముందే క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు యొక్క రక్తమే, యేసు యొక్క రక్తమే నా పాపపు దాస్యము నుండి నన్ను విమోచించగలదు, పాపపు బానిసత్వం నుండి నన్ను విమోచించగలదు అని విశ్వసించి రావాలి. ఈ ఒక్క విశ్వాసం, ఈ విశ్వాసాన్ని చూసేది ఎవరు? తండ్రి అయిన దేవుడు చూస్తాడు. ఆ వాడు విశ్వసించి అతడైన ఆమె అయినా క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచి, అనగా క్రీస్తు రక్తము మాత్రమే పాపపు దాస్యము నుండి పాపపు బానిసత్వము నుండి నా ఆత్మను విమోచించగలదు అని విశ్వసించడం వలన, ఆ విశ్వాసాన్ని తండ్రి అయిన దేవుడు చూడడం వలన అక్కడ ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఆయన బాప్తిస్మము అనేటువంటి సీన్లో ప్రత్యక్షమవుతాడు. దేవుడు రానే రాడు. తన కుమారుని యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచకుండా ఎవరైనా బాప్తిస్మంలోనికి వస్తే అక్కడ ఆయనకేం పని? ఆయన దేవునికేం పని? ఆయన రానే రాడను. ఆయన రాకపోతే ముఖం చాటేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు ముఖం చాటేస్తాడు, పరిశుద్ధాత్మ ముఖం చాటేస్తాడు, దూతలు ముఖం చాటేస్తాడు. కనబడే దేవుడాడ ముంచేవాడు, మునిగేవాడు కదా. కొంతమంది నీళ్ళకు బయట ఉంటారు అన్నమాట. వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు పెట్టుకొని కాసుకొని ఉంటారు, ఏమో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఇంకేమీ లేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం. ప్రభు సహితం ఏమన్నారు? మత్తయి 20 అధ్యాయము 28వ వచనం ఆయన చాలా చక్కగా చెప్పినారు. యేసు ప్రభు 20 అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. కాబట్టి ఆయన ఏం చేయడానికి వచ్చినాడు? ఆయన విమోచన క్రయధనం అన్నమాట. విమోచన అంటే పాపపు బానిసత్వం నుండి విమోచించాలి. కానీ ఆయన విమోచించడానికి, ఇప్పుడు ఒక బంగారు నగను మనము మార్వడి షాపులో పెడతాం కదా, ఆ నగ ఎక్కడికి వెళ్ళిపోయింది? నాయన నగ ఎక్కడుంది? అది ఎక్కడుంది నగ? అది బానిసత్వంలో ఉందన్నమాట. ఆ బంగారు బానిసత్వంలో చేరిపోయింది అనమాట. దాన్ని ఏం చేయాలా? విడిపించాలి. విడిపించడానికి దేన్ని పెట్టాలాడా? డబ్బును పెట్టాలన్నమాట. డబ్బు పెట్టి విడిపించాలి. కాబట్టి డబ్బుకు ఆ శక్తి ఉందన్నమాట. అలాగే పాపపు బానిసత్వంలో ఉన్నవాడు, పాపపు చెరలో ఉన్నవాడిని విమోచించడానికి దేనికి శక్తి ఉంది? ఏడా క్రీస్తు యొక్క రక్తమునకు ఆ శక్తి ఉంది. ఈ రక్తమును ఆయన ఏం చేసినాడు? క్రయధనము అన్నాడు. ఈ రక్తమును ఎవరికి చెల్లిస్తాడు? ఆయన
పాపమునకు చెల్లించి అక్కడ ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్న ఆత్మను ఏం చేస్తాడు ఆయన? విమోచించేస్తాడు. అది నాయన జరిగేది. లేదంటే ఈ పాపం అనేది దేనికి మెసలదు నాయన. ఈ పాపం అనేది యేసు ప్రభు రక్తానికి తప్ప మరి దేనికి ఇది జవాబే చెప్పదు ఈ పాపం. ఇప్పుడు ఆయన రక్తానికి అంత పవర్ ఉంది. పాపపు దాస్యములో ఉన్నవాన్ని ఆయన తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చేసి విమోచించాడు. విమోచన నంబర్ 1 విమోచన దొరుకుతుందన్నమాట. పాపము నుండి విమోచన. నంబర్ 2 ఏం జరుగుతుంది నాయన? పాపము నుండి విమోచింపబడ్డాడు కాబట్టి, పాపము నుండి విమోచింపబడ్డాడు కాబట్టి ఇక పాపపు చెరలో లేడు, పాపపు బానిసత్వంలో లేడు కాబట్టి అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? వాడిని క్షమించేస్తాడు. అని క్షమిస్తాడు. క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఇది జరుగుతుందన్నమాట. దేని నుండి రక్షణ? పాప మరణాల నుంచి రక్షణ. విమోచన దొరికింది, పాప క్షమాపణ లభ్యమైంది, 2 ఆశీర్వాదాలు దొరికినాయి. నెక్స్ట్ రక్షణ అంటే పాపము నుండి, పాప మరణముల నుండి రక్షణ. పాపం వలన ఏం సంభవించింది? మరణం సంభవించింది. ఆ మరణించిన స్థితి నుంచి ఒక రక్షణ అన్నమాట. ఈ రక్షణ దేనికి? రక్షించే శక్తి దేనికి ఉంది? విమోచించే శక్తి దేనికి ఉంది? పాప క్షమాపణను కలిగించే శక్తి దేనికి ఉంది? రక్షించే శక్తి దేనికి ఉంది? కదా? అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు. కాబట్టి ఇక్కడ క్రీస్తు నామం, ఈ క్రీస్తు నామం ఉంది, ఆ నామమున రక్షణ అన్నమాట. పాప మరణముల నుండి రక్షణ 3వ ఆశీర్వాదం. అంటే బాప్తిస్మములో దేవుడు ఏ ఏ ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. కానీ దీన్ని మీరు మీ మనస్సులలో చాలా చక్కగా దీన్ని మీరు స్వీకరించండి. మరొక లేఖనం చూడండి, మత్తయి 26వ అధ్యాయం 28వ వచనం. ప్రభు అన్నాడు, ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడ ఏం జరుగుతుంది? క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? కొరింథీ మొదటి పత్రిక దీన్ని మీరు చూడండి, దీన్ని రాసుకునేసినారా? దీన్ని తుడిపేద్దాం, తుడిపేసి మళ్ళీ ఇంకో సమాచారానికి వెళ్ళిపోదాం. దాన్ని తుడపండి ఆయన, ఎవరైనా ఒకరు. దాన్ని కట్ చేస్తారా? క్రీస్తు యొక్క రక్తము బాప్తిస్మములో ఏం చేస్తుంది? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు ఇలా బోధించినారు, మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఇక్కడ యేసు నామము, పరిశుద్ధాత్మ, వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళిద్దరు యేసు నామం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు?
నేను ఆ లేఖనాన్ని చూడండి. యేసు నామము, పరిశుద్ధాత్ముడు ఏం జరుగుతున్నాడు? అవి రెండు కలిస్తే అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? కడగబడ్డం అన్నమాట కదనైనా. వాళ్ళే యేసు నామం ఏం చేస్తుంది? కడుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా కడుగుతూ ఉంది. దేన్ని కడగడము? దేన్ని కడగాలి? కడిగేది పాపము ఎందులో ఉంది? పాపము ఎందులో ఉంటే పాపమును యేసు నామము, పరిశుద్ధాత్ముడు కడుగుతున్నారు అన్నమాట. దేంతో కడుగుతారు వాళ్ళు? క్రీస్తు యేసు యొక్క రక్తంతో గడవుతారు. ఈ లేఖనం చూడండి, హెబ్రీ పత్రిక, హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది అంటే, దేన్ని శుద్ధి చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అన్నమాట. మనస్సాక్షి అంటే ఏంది నాయనా? నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది అన్నమాట. పాత నిబంధన కాలములో వారు బలులను అర్పించి వారు అంటే ఆ శిష్టాన్ని చూడండి. పాత నిబంధన కాలపు శిష్టాన్ని ఒక పాపి అయినటువంటి వాడు సంవత్సరమునకు ఒకసారి బలి అర్పించాలి పాపాల కొరకు. ఇప్పుడు దేవాలయం అనేది ఒకటి ఉండేది. నేను ఆ దేవాలయంలో 2 భాగాలు, ఒకటి పరిశుద్ధ స్థలము, మరొకటి అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. పాపి ఎక్కడ ఉండాలి? దేవాలయానికి వెలుపల ఉండాలి. వాడు ఒక బలిని తీసుకొస్తాడు. దాన్ని యాజకులు తీసుకొచ్చి బలి అర్పించి దాని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళతారు. అక్కడి నుండి ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆయన మాత్రము రక్తమును చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు అన్నమాట. అక్కడికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, మిగతా ఎవరు వెళ్ళడానికి లేదన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న సేవా పాత్రలు ఉన్నాయి. వాటి మీద రక్తమును ప్రోక్షించాలన్నమాట. ప్రోక్షిస్తే అక్కడ కరుణాపీఠం అనేది ఒకటి ఉందన్నమాట. హెబ్రీ 9వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూడండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చికిరించిన అహరోను చేతికర్రయు ఉండెను. నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. ఈ మందసంలో ఏమేమి ఉందంటాడు ఆయన? మన్నాగల పాత్ర, బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు, దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఒక స్పెషల్ నాయన. వాళ్ళు కరుణాపీఠం అంటాడు అన్నమాట. కరుణాపీఠం. కాబట్టి పాపి తీసుకువచ్చిన జంతువునైనా పక్షిని బలి అర్పించి ఆ రక్తమును తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వీటన్నిటి మీద ప్రోక్షించగా అక్కడ ఆల్రెడీ ఏముంది? కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం అంటే ఏంది? పాపిని కరుణించేటువంటి ఒక సిస్టమ్ అన్నమాట. బయటున్న పాపిని రక్త ప్రోక్షణ వలన వాని పాపాలను ఏం చేస్తాడు దేవుడు? కరుణించి క్షమించాడు. ఎక్కడ కరుణ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది అన్నమాట. కరుణ లేని దగ్గర కఠినం ఉంటే క్షమాపణ ఏం లేదు. ఈ కరుణ కలగడానికి కారణము
జంతు యొక్క రక్తపు జంతువుల యొక్క రక్తం, బలర్పించిన రక్తం, దాన్ని ప్రోక్షించడం వలన దేవుడికి కరుణ కలిగి బయట ఉన్న వాని పాపాలను క్షమించారు. అలాగే ఇక్కడ కూడా క్రీస్తు రక్తమునందు కరుణాపీఠం ఒకటి ఏర్పడుతుంది బాప్తిస్మం. రోమ 6 రోమ 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాస మూలముగా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. యేసు ప్రభువుని దేవుడు ఎలా బయలుపరిచినాడు? కరుణకు ఆధారముగా. ఎలానైనా కరుణకు ఆధారముగా యేసుక్రీస్తును బయలుపరిచినాడు. కనుక దేవుని యొక్క కరుణను ఎవరైనా పొందాలి అని అంటే ఏం చేయాలి? క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచకుండా బాప్తిస్మలోనికి వస్తే ఆయన ఏం చేయడు? కరుణించడు. కరుణించకపోగా ఏం జరగదాడ? పాప క్షమాపణ జరగదు. అని ఎంత సిస్టమ్ పెట్టినట్టున్నాడు దేవుడు. అద్భుతమైన ఒక సిస్టమ్. ఈ సిస్టము అనేకులకు అర్థమే కావడం. కనుక బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి వచ్చేటువంటి వ్యక్తి క్రీస్తు యేసు యొక్క రక్తం నుండి విశ్వాసం ఉంచడం వలన దేవునికి ఏం ఏర్పడతాం? ఈ దేవునికి ఏం కలుగుతుంది? కరుణ కలగడం వలన ఆయన ఏం చేస్తున్నాడు? ఆ రక్తము విమోచిస్తుంది. రక్తం వలన ఆయన ఏం చేస్తాడు? క్షమాపణ కలుగు చేస్తాడు. ఆయనకి కరుణ ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ రక్తం యొక్క పని ఏంది? ఆడ పరిశుద్ధాత్మ యొక్క పని ఏంది? కాబట్టి ఈ రక్తం యొక్క పని చూడండి. మనస్సాక్షిని కడిగి పవిత్రపరుస్తుంది అన్నమాట. క్రీస్తు రక్తము పాపి యొక్క మనస్సాక్షిని కడిగి పవిత్రపరుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రక్తము కడుగుతుంది. ఈ కడగడానికి మూలమేవి? ఆయన నామము. ఎవరి నామము? యేసు నామము. నెక్స్ట్ పరిశుద్ధాత్మ. క్రీస్తు నామము. అలాగే పరిశుద్ధాత్మ. ఇవేం చేస్తుంది అక్కడ? క్రీస్తు రక్తం వల్ల మనస్సాక్షిని కడిగి పవిత్రపరిచేస్తుంది. మనస్సాక్షి ఏంది నాయన? మనస్సాక్షి ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. నీకు తెలియకనే నీలో ఉన్న ఒక వ్యవస్థ మనస్సాక్షి అన్నమాట. నాకు తెలియకనే నాలో ఉన్న ఒక వ్యవస్థ మనస్సాక్షి. మనస్సాక్షి పని దోషారోపణ చేయడం అన్నమాట. దోషములను ఆరోపించడం. వాడెంతటి వాడైనా మనస్సాక్షికి లోబడవలసిందే. ఒక మనుషుడు దేనికి లోబడకపోయినా మనస్సాక్షికి లోబడాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు కదా నాయన, వాడు ఎవడికి లోబడకపోయినా ఎవరికి లోబడాలా? రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరికి లోబడకపోయినా ఎవరికి లోబడాలా? కోర్టుకు లోబడాలా? ఖచ్చితంగా లోబడాలి కోర్టు. మనస్సాక్షి అనేది ఒక జడ్జి. నీవు చేసింది మంచి అయితే నిన్ను మెచ్చుకుంటుంది మనస్సాక్షి. నువ్వు చేసింది తప్పు అయితే నీ మీద దోషారోపణ చేస్తుంది నీ మనస్సాక్షి. ఎవరో నీ మీద దోషారోపణ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇలా చేసినా నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది అన్నమాట. అందువల్ల దానికి పేరే మనస్సాక్షి అన్నమాట. కనుక పాపి పాపం చేసినప్పుడు వానికి జ్ఞాపకం వచ్చేది ఏంటనైనా? వాడు చేసే పాపాలన్నీ జ్ఞాపకం వస్తుంటాయి అన్నమాట. జ్ఞాపకపరిచేది ఎవరు? మనస్సాక్షి జ్ఞాపకపరుస్తుంది. పాపి తాను చేసిన పాపములు జ్ఞాపకం చేసుకునేంత వరకు కూడా వాడు పాపి అవుతాడా? పరిశుద్ధుడు అవుతాడా? వాడు పాపి మాత్రమే. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. హెబ్రీ పత్రిక
హెబ్రీ 10వ అధ్యాయం నేను 9వ అధ్యాయం నన్ను హెబ్రీ 9వ అధ్యాయము 9వ వచనం 7వ వచనం చూడండి. ఆయన సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించను. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి అన్నాడు. అంటే మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలు బలులు అర్పింపబడతా ఉంది అన్నాడు. దాని అర్థం ఏంది నాయన? అంటే ఒకసారి బలిచ్చినాడు, ఆ సంవత్సరం చేసిన పాపాలు క్షమింపబడ్డాయి. మళ్ళీ ఇంకో సంవత్సరం ఏం చేయాలా? మళ్ళీ మనసాక్షి ఏం చేస్తుంది? నువ్వు పాపివి అంటోంది. మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి అతడు? మళ్ళీ పాపక్షమాపణ కొరకు బలి అర్పించాలి. మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చింది, మళ్ళీ వాని మనసాక్షి ఏం దోషారోపణ చేస్తుంది? నీవు పాపి అంటుంది, మళ్ళీ బలి అర్పించాలి. కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి ఎంతకాలం బలులు అర్పిస్తాడు? జీవితకాలం అంతా బలులు అర్పిస్తూనే ఉంటాడు అన్నమాట. 10వ వచనాన్ని చూడండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడింది అని అన్నాడు అనమాట. కాబట్టి ఇది దిద్దుబాటు జరిగే కార్యక్రమం వచ్చిందనమాట, కాలం వచ్చిందనమాట. 10వ అధ్యాయంలో 10-11 వచనాలు చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించినాడు. ఎవరు? యాజకులు ఏం చేసినారు? పాపాలు తీసివేయలేని బలులను మాటి మాటికి అర్పించినారు. అందువలన పాపములను తీసివేయలేని బలులవి. అందువల్ల మనసాక్షి ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. పాపివి పాపివి పాపి అని దోషారోపణ. ఎందువలన ఆ రక్తము పాపములను ఎన్నటికీ తీసివేయదు అన్నమాట. ఉపశమనం అంటారు, అంతేగాని పాపములు ఎన్నటికీ తీసివేయదు ఆ రక్తం. కానీ క్రీస్తు ఏం చేసినాడు? పాపముల విషయంలో ఒక్కసారే బలి అర్పించినాడు అన్నమాట. ఈయన రక్తానికి ఉన్న శక్తి ఏంది? సదాకాలం ఒక్క బలి నిలుస్తుంది. ఈ రక్తానికి ఉన్న శక్తి ఏంది? మనస్సాక్షి ఏ విషయంలో దోషారోపణ చేస్తూ ఉంది? నీవు పాపివి, నీవు పాపివి, నీవు పాపి. ఆ రక్తానికి మనస్సాక్షిని కడిగి శుద్ధీకరించే శక్తిలే. ఏ రక్తానికి? పాత నిబంధన ప్రకారంగా అర్పింపబడినటువంటి రక్తములకు మనస్సాక్షిని శుద్ధీకరించే శక్తి లేదనమాట. కానీ యేసు ప్రభు యొక్క రక్తానికి ఏముంది నాయన? మనస్సాక్షిని శుద్ధీకరించేటువంటి శక్తి ఉందన్నమాట. 9వ అధ్యాయం హెబ్రీ 9:14 నిత్యుడొక ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరించును కదా, ఎంతో ఎక్కువగా శుద్ధీకరించును. కాబట్టి ఇక్కడ మనస్సాక్షిని కడిగి పవిత్రపరిచేది ఎవరు? క్రీస్తు నామము, పరిశుద్ధాత్మ. దేంతో కడిగి పవిత్రపరుస్తారు? వాళ్ళు రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తారనమాట, పవిత్రపరుస్తారనమాట. కనుక మనస్సాక్షి పవిత్రపరచబడింది. ఇక మనస్సాక్షులు ఏమి లేదు, ఏం చేయదు, అది దోషారోపణ చేయదు అనమాట. నీ మనస్సాక్షి మరణించేంత వరకు ఒక్కసారి బాప్తిస్మములో క్రీస్తు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మలోనికి ప్రవేశించడం వలన క్రీస్తు యొక్క రక్తము పాపము నుండి నిన్ను పాపపు చెర నుండి విమోచించడం వలన
క్రీస్తు యొక్క రక్తము నీకు పాప క్షమాపణను కలుగు చేయడం వలన, క్రీస్తు యొక్క రక్తము నీ మనస్సాక్షిని కడిగి పవిత్రపరచడం వలన, వీరి ద్వారా క్రీస్తు నామము పరిశుద్ధాత్మ ద్వారా నీ మనస్సాక్షిని కడిగి పవిత్రపరచడం వలన ఇకను మనస్సాక్షి ఏం చేయదు నాయనా? మనస్సాక్షి దోషారోపణ చేయదు. మనస్సాక్షి దోషారోపణ చేయదను. ఎందువలన మనస్సాక్షి దోషారోపణ చేయదు? ఈ లేఖనాన్ని చూడండి. హెబ్రీ 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే 10వ అధ్యాయం 17వ వచనంలో వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెబుతున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును, అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడను ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన పాపి యొక్క పాపములను ఏం చేయడు? ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఎందువలన? తన కుమారుని యొక్క అమూల్యమైన రక్తముతో, తన కుమారుని యొక్క నామము, తన పరిశుద్ధాత్మ పాపి యొక్క మనస్సాక్షిని కడిగి పవిత్రపరిచేసినాడు. అందువలన మనస్సాక్షి దోషారోపణ చేయదు. కడిగి పవిత్రపరచబడ్డది కాబట్టి మనస్సాక్షి దేవుడు ఏం చేయడు? పాపాలను జ్ఞాపకం చేసుకోడు. ఆయన పాపమును జ్ఞాపకం చేసుకోకపోతే నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందా? చేయదను. అంటే పాప నివారణ అయిపోయింది అన్నమాట. ఒక్కసారి బాప్తిస్మలో ఏం జరుగుతుంది నాయనా? పాప నివారణ జరిగిపోయింది. ఇది జరిగింది కాబట్టి, ఏది టోటల్గా ఈ పిక్చరు జరిగింది కాబట్టి ఇక్కడ ఏం కలుగుతుంది నాయనా? బాప్తిస్మంలోనికి వచ్చేటువంటి వానికి ఏం జరుగుతుంది? ఇక్కడ రక్షణ, పాప మరణముల నుంచి రక్షణ, పాప మరణముల నుంచి రక్షణ అన్నమాట. ఈ రక్షణ అనేది ఏంది నాయనా? ఇది కూడా ఆశీర్వాదం. రక్షణ అనున్నది ఆశీర్వాదం. బాప్తిస్మములో అనేక ఆశీర్వాదములను దేవుడు దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు అన్నమాట. ఈరోజు ఎన్ని ఆశీర్వాదాలు చూసినావు నాయనా? ఏవేవి? విమోచన, పాప క్షమాపణ, రక్షణ, మూడే చూసినాము. ఈ మూడు ఆశీర్వాదములను దేవుడు బాప్తిస్మం అనే కార్యక్రమంలో అనుగ్రహిస్తాడు. అది ఏ బేస్ మీద అనుగ్రహిస్తాడు? ఆయన రెండింటితో సిద్ధపడి రావాలి బాప్తిస్మంలోని. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగి బాప్తిస్మంలోనికి రావాలి. యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం నుంచి బాప్తిస్మంలోనికి రావాలి. ఈ రెండు సిద్ధపాటుతో రెండు విధాలుగా సిద్ధపడి బాప్తిస్మం అనే కార్యక్రమంలోకి వచ్చేస్తే తండ్రి అయిన దేవుడు ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. అది గొప్ప కార్యక్రమం నాన్న. బాప్తిస్మం అనేది ఒక గొప్ప కార్యక్రమం. అది ఎంత గొప్ప కార్యక్రమం అంటే, బాప్తిస్మం సక్సెస్ అయితే పరలోకంలోని దూతలు ఆనందిస్తారు. అంత గొప్ప కార్యక్రమం అన్నమాట. అందువలన నిజంగా అలా సిద్ధపడి కనుక వచ్చి ఉంటే అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నారు, ఆయన వస్తాడు ఆ కార్యక్రమాన్ని. అలాగే యేసు ప్రభు వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, దూతలు వస్తారు అక్కడికి. అక్కడే బాప్తిస్మం ఇచ్చే వ్యక్తి ఉంటాడు, బాప్తిస్మం పొందే వ్యక్తి ఉంటాడు. ఒక్క వ్యక్తి బాప్తిస్మం పొందే పరలోకంలో ఎంత సంతోషమో, గొప్ప ఆనందం అనమాట పరలోకం. కనుక ఆ అట్టి బాప్తిస్మములో దేవుడు అనేక ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఇది బాప్తిస్మములో అనుగ్రహించే ఆశీర్వాదం. మళ్ళీ సంఘములో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. వాటిని గురించి చెప్పుకోవడంలో మనం ఇప్పుడు బాప్తిస్మములో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను గురించే మనం చెప్పుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ దినమున 3 ఆశీర్వాదములను గురించి మనం నేర్చుకున్నాం, దేవుడు మనకు నేర్పించినాడు. ఆ చిత్తాన్ని బట్టి తిరిగి వచ్చే వారంలో టైం అయిపోయింది. వచ్చే వారంలో మరికొన్ని ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకోవడానికి దేవుని యొక్క దయను మనం పొందుదాము.
దాని చివరిగా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహామహిమ కలిగినటువంటి మా నాయన, మరొకసారి మీ సముఖంలోనికి మమ్మల్ని చేర్చి సంఘము ద్వారా సువార్తను ప్రకటించే విధముగా సంఘములో సువార్థికులను మీరు తయారు చేసే విధముగా సువార్తను ఎలాగున ప్రకటింపవలసి ఉన్నదో ఆ సంగతులను ప్రభువు అపోస్తులు బోధించిన సంగతుల నుండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు మీరు నేర్పిస్తూ ఉన్నందుల కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా నాయన, సంఘములో మీ చిత్తాన్ని బట్టి మీ కనికరాన్ని బట్టి సువార్థికులు తయారగుట వలన ఈ సంఘము నుండి సువార్త విస్తరించడానికి, కొన్ని ఆత్మలకు సువార్తను చేరవేయడానికి, మీ చిత్తాన్ని బట్టి కొన్ని ఆత్మలు రక్షింపబడి సంఘము విస్తరించడానికి, సంఘములో మీ కుమారుని యొక్క జీవితాన్ని మేమందరమును అనుసరించి జీవించడం వలన మీ కుమారుని యొక్క మహిమను మేము పొందడానికి, మీ కుమారుని యొక్క మహిమను మేము పొంది తండ్రి మీ పిలుపును మేము అందుకొని పరలోక రాజ్యంలోనికి మేము ప్రవేశించడానికి మీ సంకల్పాన్ని, మీ చిత్తాన్ని మేము నెరవేర్చులాగున మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, ప్రతి బిడ్డను దీవించమని కనికరించమని వేడుకుంటున్నాం. మీరు మాకు నేర్పిస్తూ ఉన్నటువంటి ఈ సంగతులను ప్రతి బిడ్డ కూడా తమ హృదయాల్లో మనస్సులో నింపుకొని నిక్షిప్తపరుచుకొని తండ్రి, అవకాశం దొరికినప్పుడు, మీరు అవకాశమును బిడ్డలకు అనుగ్రహించినప్పుడు నశించిన ఆత్మలకు ఈ సువార్తను ప్రకటించే విధంగా జ్ఞానముతో బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా మనవుని మన్నించుదురని, అన్ని విషయాలలో మీ కాపుదలను మాతో ఉంచుదురని, ప్రతి బిడ్డను దీవించుదురని తండ్రి, మీ మహా కనికరాన్ని బట్టి బిడ్డలందరూ కూడా క్షేమకరంగా సమాధానకరంగా వారి వారి కుటుంబాలకు చేరడానికి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేదురని, అన్ని విషయాల్లో మీ కాపుదలను మాతో ఉంచుదురని, మా ప్రార్థనను మన్నించుదురని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను అందరికీ వందనాలు.